రాజకీయంలో ఎన్ని వ్యూహాలైనా పడుకోవచ్చు, అది ఆయా పార్టీల హక్కు. ఆ వ్యూహాలు అనేటువంటిది జెన్యూన్గా జనానికి అనిపించాలి. అక్కడే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లోపం ఏంటి అంటే, నువ్వు ఎవరితో పొత్తు పెట్టుకుంటావు నీ ఇష్టం, కానీ పొత్తు పెట్టుకోకముందేమో వాళ్ళ వెంటపడి జనసేన వెంటపడింది చివరికి వాళ్ళు ఓకే అన్నాక పవన్ కళ్యాణే వెంపర్లాడుతున్నాడు అన్నటువంటి బిల్డప్ ఇస్తారు. రెండో వైపున భారతీయ జనతా పార్టీని వెంటపడి చివరికి భారతీయ జనతా పార్టీ తో చర్చలకి దాదాపుగా ఫైనల్ అవుతున్నప్పుడు బీజేపీనే వెంటపడుతోంది, వద్దని చెప్పి చంద్రబాబు నాయుడు ఒత్తిడి తెస్తున్నాడు పవన్ కళ్యాణ్ ద్వారా అని రాధాకృష్ణ గారు లాంటి ద్వారా రాయిస్తారు. ఇప్పుడు భారతదేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎక్కడ వెళ్ళడం ఏమైనా చూసామా, లేకపోతే బీజేపీ కార్యాలయానికి కమ్యూనిస్టులు వెళ్ళడం ఎక్కడైనా చూసామా? కానీ తెలుగుదేశం పార్టీ చూడండి, జనసేన కార్యాలయాలకు వెళ్తారు తెలుగుదేశం వాళ్ళు. తాజాగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సమావేశానికి మాగంటి బాబు వెళ్ళడం ఏంటి? ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకుడు కాబట్టి అనుకోవడానికి, ఇప్పుడు లేడు కదా, వెళ్తారా అట్లాగా? అంటే కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు కూడా వెళ్తారు వీళ్ళు. ఓవరాల్గా ఎవడేమనుకున్నా మాకేంటి అన్నటువంటి రూట్లో సాగిపోతూ ఉంటుంది. అదొక విచిత్ర రాజకీయం ఒక్క తెలుగుదేశానికే సాధ్యమైంది.